స్విస్ ప్యాటర్న్స్ గురించి అడిగారండి. అది ఆల్రెడీ మీకు గతంలో మీరు చూడండి 18, 19, 20లో కొన్ని న్యూరో లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఉంది. ముఖ్యంగా నా హిప్నోటిజం సిడీస్లో ఎన్ఎల్పిలో 10-11 సీడీలు ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది సీడీ ఎన్ఎల్పి థెరపీ, యాంకరింగ్ థెరపీ, ఎన్ఎల్పి. యాక్చువల్గా అది దాంట్లో టెక్నికల్గా ప్రాక్టికల్గా సీడీలు ఉంటాయి. 4 ట్రాక్లు 5 ట్రాక్లు అదని. ఇప్పుడు సీడీల బదులు వాట్సాప్లో పంపుతున్నాం. అదే ఒక్కొక్కటి 500 రూపాయలు అనమాట. సబ్మాలిటీ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ సబ్మాడాలిటీస్ అనే దాంట్లో ట్రిగ్గర్స్ని ఏదైతే ఉన్నాయో ఆ ట్రిగ్గర్స్ని ఇంకొక రూపంలో మార్చి ఒక ఇంటర్నల్ ఇమేజ్ ద్వారా కానీ, ఇంటర్నల్ సౌండ్ ద్వారా కానీ, ఇంటర్నల్ ఫీలింగ్ ద్వారా కానీ నెగిటివ్ దాని నుంచి పాజిటివ్గా మారడానికి స్విస్ టెక్నిక్ యూజ్ చేస్తారనమాట. యూజువల్గా సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ ఉన్న పేర్లు దీంట్లో కొంచెం మార్పుగా ఉంటాయి. యాంకరింగ్ థెరపీలు ఇట్లాన్నిట్లో కూడా. స్విస్ అంటే దీని నుంచి దీంట్లోకి ఇమీడియట్గా జంప్ చేయడం. మీకు ఏ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం కారణం ఏంటో ఐడెంటిఫై చేయడం. నెంబర్ 2, దానికి ట్రిగ్గర్స్ ఏంటో ఐడెంటిఫై చేయడం. దాని గురించి ఊహించుకొని దాన్ని బ్రేక్ చేయడం. ఇప్పుడు మీకు మంచి ఫీలింగ్ ఏదో ఒక ఫీలింగ్ తెచ్చుకోవడం, ఆ ఫీలింగ్ని ఇచ్చుకోవడం. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయడం. ఇప్పుడు ఈ నెగిటివ్ ఫీలింగ్ తోటి ఉన్న ట్రిగ్గర్ నుంచి సడన్గా పాజిటివ్ ఫీలింగ్ వైపు తెచ్చుకొని స్విస్ అనేవాడు కానీ, ఊష్ అనేవాడు కానీ, ఐకన్ అనేవాడు కానీ ఇలా డిఫరెంట్ ఒక పదం కానీ, ఒక ఇమేజ్ కానీ, ఒక బాడీ గెచ్చర్ ఇలాగంటాం కానీ, 3 ఫింగర్ టచ్ చేయడం కానీ, ఐకన్ అనుకోవడం, ఐబంద్ అనుకోవడం కానీ, కళ్ళు పైకి చూసి సడన్గా కింద పెట్టి కింద నుంచి పైకి చూడడం. పైకి చూస్తే క్రియేటివిటీ, కింద చూస్తే యాంగ్జైటీ, ఫియరు, వర్రీస్ ఇలా కూర్చోండి వర్రీస్ వస్తాయి. అలాగే నేను తయారు చేసినట్ల సన్ మూన్ థెరపీ అని ఉంటుందన్నమాట. ఈ సన్ను మూను, ఇక నెగిటివిజం ఎక్కడ, పాజిటివిజం ఎక్కడ, నెగిటివిజం ఎక్కడ, పాజిటివిజం ఎక్కడ, ఇలా మెల్లిమెల్లిగా ఇలా తీసుకుని నెగిటివిజం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివిజం కూడా ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రోజులతో నెగిటివిజం సడన్గా మెల్లిమెల్లిగా పాజిటివిజం దగ్గరికి వస్తుంది. పాజిటివ్ ఇలాగ షిఫ్ట్ చేసినప్పుడు అంటే స్విస్ అనేవాడు యూజ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఊష్ టెక్నిక్. స్విస్ అంటే దీని నుంచి మారడం. దాన్ని మీరు ఏ శబ్దాన్ని వాడుకోవచ్చు. ఐకన్ అనుకోవచ్చు, జై శ్రీరామ్ అనుకోవచ్చు, జై బజరంగ్ బలి అనుకోవచ్చు, ఆమెన్ అనుకోవచ్చు, ఓం అనుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన పదాలను స్వామి అయ్యప్ప, గోవిందో ఏదో ఒక శబ్దం చేస్తూ ఆర్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ఆర్ బాడీ గెచ్చర్ని క్రియేట్ చేసుకుంటూ ఇలా అనుకోండు. ఇలా అంటారు కొంతమంది ఐ క్యాన్ ఐమ్ ద బెస్ట్ అంటారు. కొంతమంది ఎలా ఊపుతారు, కొంతమంది ఊపుకుంటారు. అంటే ఒక బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసుకోవడం కావచ్చు, ఒక శబ్దం కావచ్చు. ఊస్ టెక్నిక్ అంటే దీంట్లో నేను చెప్పే ఊస్ టెక్నిక్లో నా ఎన్ఎల్పి సీడీలో ఈ సీడీలు అన్నీ కావాలంటే నేను రెడీగా ఉందండి. ఒక్కొక్క సీడీ 500 రూపాయలు. ఎన్ఎల్పి సక్సెస్, ఎన్ఎల్పి మార్కెటింగ్, ఎన్ఎల్పి థెరపీ, ఎన్ఎల్పి యాంకరింగ్ థెరపీ, బేసిక్ ఎన్ఎల్పి ఎడ్యుకేషన్, ఎన్ఎల్పి మార్కెటింగ్, ఎన్ఎల్పి లీడర్షిప్. సుమారు ఒక 9-10 ఉంటాయి నా గొంతుతోటి. కొన్ని వాటికి 2 ట్రాక్లు ఉంటాయి, ట్రాక్ 1, ట్రాక్ 2. ఎన్ఎల్పి థెరపీ లాంటి వాటికి అయితే 4-5 ట్రాక్లు ఉంటాయి. అంటే యూస్ టెక్నిక్, స్విస్ టెక్నిక్, సన్ మూన్ థెరపీ ఇవన్నీ ప్రాక్టీస్ నేను దగ్గరుండి చేస్తాను అనమాట. అవన్నీ నేను డీటెయిల్గా ఇప్పుడు చెప్పలేను, కానీ ఊస్ టెక్నిక్ ఎలాగ చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ మీకు మినుకు ఉంటే పాజిటివ్ థింకింగ్ ఎంత, బట్ మీకున్న నెగిటివ్ థింకింగ్ ఎంత. ఇప్పుడు మీరు దీన్ని ఇలా చూడండి, నెగిటివ్ థింకింగ్ని, మిలుకు ఉన్న పాజిటివ్ థింకింగ్ ఎంత ఉంది. ఇప్పుడు ఇలాగ ఎక్స్పెండ్ అవుతూ ఈ నెగిటివ్ థింకింగ్ని కొట్టాలి. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది బ్రైట్గా పెద్దగా మారాలి. ఉఫ్ అని బొడగ ఎలా ఎక్స్పెండ్ అవుతుందో ఈ పాజిటివ్ థింకింగ్ ఎక్స్పెక్ట్ అయిపోయి ఫట్టమంటే నెగిటివ్ థింకింగ్ కొడుతుంది. ఈ నెగిటివ్ థింకింగ్ పోయి ఆఖరికి ఇది ఒకటే మిగులుతుంది. ఇది పొద్దున్న 2 సార్లు, మధ్యాహ్నం 2 సార్లు, రాత్రి 2 సార్లు చేయడానికి 6 సార్లు చేయాలన్నమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తానండి. కళ్ళు మూసుకుంటారు, కింద పైన ఇలా చూస్తారు. పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ పెద్దది ఉంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది. కళ్ళు మూసుకుంటారు, ఆ నెగిటివ్ థింకింగ్ అంతా చూస్తారు, కింద నుంచి పాజిటివ్ థింకింగ్ చూస్తారు. ఇది వెళ్ళి దాన్ని కొట్టాలన్నప్పుడు ఏం చేయాలి, గాలి గట్టిగా పీల్చుకుంటారు, ఊస్ అని చెప్పేసి పైకి చూడాలి ఆకాశంలోకి. ఇప్పుడు
ఈ పాజిటివ్ థింకింగ్ వెళ్ళి ఫట్టమంటే దాని మీద కొడుతుంది అనమాట. మీరు బాడీ శరీరం అంతా కూడా పాజిటివ్నెస్ తోటి నిండిపోతుంది. ముందు కళ్ళు మొయ్యాలి, ఇది వెళ్ళి దాన్ని కొట్టినట్టుగా ఊహించుకోవాలి, అది అయిపోతుంది. ఆ ఊహించుకుని ఇది కొట్టే టైంలో నీ నోట్ అంటే ఊసని టెక్కి రావాలి, గాలి మెల్లిగా వదిలేసి ఆకాశానికి చూడాలి. 6 సార్లు చేయండి, మీరు కూడా చేయండి. ఊస్ 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 ఇలాగా పొద్దున్న 6 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, ఈవినింగ్ సార్లు. ఇంకో టెక్నిక్ పేరు ఐకాన్ టెక్నిక్ అనమాట. గాలి గట్టిగా నిలబడాలి, ఆకాశం చూడాలి, ఆకాశం మీరు ఏం కోరుకున్నారో అది పట్టుకోవాలి, అది తీసుకోవాలి చేతులకి, కళ్ళు మూసుకోవాలి, ఐ క్యాన్ అని కళ్ళు ఓపెన్ చేసి చేతులు కూడా ఓపెన్ చేయాలి. ఇది కూడా పొద్దున్న 6 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, ఇది నిలబడి చేయాలి. ఇందాక ఊస్ టెక్నిక్ కూర్చొని చేయాలి. ఇలాగ సన్మూన్ థెరపీలు, స్విచ్ అంటే దీని నుంచి దానికి ఇమీడియట్గా మారడం. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసేటప్పటికి ఏంటంటే ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు స్విచ్ అనే వర్డ్ యూజ్ చేసుకుంటే దీని నుంచి పాజిటివ్ ఉంటుంది. అంటే ట్రిగ్గర్స్ నుంచి గ్లెమర్స్కి మారిపోతారు అనమాట. అన్ప్లెజెంట్ ఫీలింగ్స్, అన్ప్లెజెంట్ టెన్షన్స్, భయాలు, ఆందోళనలు, కొంచెం మనసే బాగాలేదా, అసలు బాగా ఆనందంగా లేని ఫీలింగ్ వచ్చినప్పుడు ప్లెజెంట్ ఫీలింగ్స్, బాగుండని ఫీలింగ్స్, ఆనందకరమైన ఫీలింగ్స్, దీని నుంచి దీనికి మారడానికి సెకండ్స్లో మారడానికి స్విచ్ ప్యాటర్న్స్ అనేవి ఉపయోగపడతాయి. అయితే నేను డీటెయిల్గా దీంట్లో చెప్పడం, ఎందుకంటే యూట్యూబ్లో పూర్వకాలంలో 2 గంటలు ఉండేవి. 2009-10లో అవి 2.5 గంటలు ఉండేది వీడియో. తర్వాత గంటన్నర అయింది, తర్వాత గంట అయింది, అరగంట అయింది, అలాగా 6 నిమిషాలు, 7 నిమిషాలు, 10 నిమిషాలు మించి ఎవరు చూడడం లేదు. దీంట్లో డీటెయిల్గా చెప్పడం కుదరదు. అది సీడీ అయితే ఒక్కొక్కటి గంట ఉంటుంది. మీకు ఏ సీడీ కలితే ఆ సీడీ చెప్పాను కదా. NLP థెరపీ, NLP యాంకరింగ్ థెరపీ, NLP లీడర్షిప్, NLP సక్సెస్, NLP ఎడ్యుకేషన్, NLP మార్కెటింగ్, NLP ఎడ్యుకేషన్. ఐ థింక్ మొత్తం 10 అయినా ఉంటాయి. ఏది కలితే అది టైటిల్ పెట్టండి. ఈ టెక్నిక్ ఉన్న సీడీలు కూడా దాంట్లో యాంకరింగ్లో కానీ యాంకరింగ్ థెరపీలో కానీ రెండిట్లో ఏదో దాంట్లో ఉంటుంది. అది మీరు వాడుకోండి, మీరు బాగా ఉపయోగపడుతుంది. సో ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రిప్షన్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందితో చేయించండి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీకు వాట్సాప్లో షేర్ చేయండి. మీ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చేటప్పటికి నేను ఇంకా రెచ్చిపోతాను అనమాట. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ క్రాంతికర్. నమస్తే.